ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి బ్రదర్ ప్రవీణ్ అన్న పేరు పేరా శివ. శివ వీరు మన ఊరు గ్రామానికి సిద్ధంపేటకు వచ్చిండు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇవాళ అధికార పార్టీ అయినా మన ఏ పార్టీ అయినా కానీ ప్రతి ఒక్కరు మండలంలో ఉన్న మా అర్ధనపేట కాన్స్టిట్యూషన్ లో ప్రతి యువకులైనా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఈ తీర్మార్ వల్లకే ఓటేద్దామని నిర్ణయించుకున్నారు. ఎవరు చెప్పినా చెప్పకున్నా, ఎందుకంటే ఆయనే ఎలాంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. లేదు కొందరు అనుకుంటున్నారు అధికార పార్టీలో ఉన్నాడు ఆయనే ప్రశ్నిస్తాడు. లేదు లేదు, అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీలను కూడా నిలదీసి అడిగేంత సత్తా ఆయనకున్నది. కాబట్టి అప్పుడు అంతకుముందే మనం మోసపోయినాం. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రాధాన్యత ఒకటి, సెకండ్ ప్రాధాన్యత ఒకటి ఇట్లా ఇవ్వకుండా ఈసారి ఖచ్చితంగా అన్నకు ఒక్కరికే ప్రాధాన్యత ఓటు అయిన తీర్మార్ మల్లన్నకు 2వ నెంబర్లో మనం 1వ నెంబర్ ఆయనకి వేయాలనుకుంటున్నా. పోయినసారి మనం 39వ నెంబర్ కూడా గుర్తుపట్టుకొని వేయడం జరిగింది. అయినా అక్కడ ఉన్నటువంటి పల్లెరాజుడి ఎన్ని కోట్లు పెట్టినో అందరు తెలుసు. ఇప్పుడు అలాంటి కోసం ఈ రోజుల్లో అయితే మనం ఖచ్చితంగా ఉన్న యువకులైనా ఎవరైనా విద్యావంతులైనా ఎవరైనా కానీ తీర్మార్ మల్లన్నకు ఓటు వేయడమే ధర్మం. ఎందుకంటే ఎవరు చెప్పినావో, ఎమ్మెల్యే చెప్పినానో, ఎంపీ చెప్పినాని వారు చెప్తే వారు ఇస్తే తినవలసిన అవసరం చేయవలసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి నిరుద్యోగులను ఎవరికైనా నిలదీసి అడిగే సత్తా ఒక తీర్మార్ మల్లన్నకే ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా గ్రామస్తులైనా ఎవరైనా మండలం ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరూ కూడా తీర్మార్ మల్లన్నకు ఓటేయాలని అవినంగా మిమ్మల్ని నేను ఒక మాజీ సర్పంచ్, సిద్ధంపేట మాజీ సర్పంచ్ గా నేను మీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి బ్రదర్ ప్రవీణ్ అన్న పేరు పేరా శివ. శివ వీరు మన ఊరు గ్రామానికి సిద్ధంపేటకు వచ్చిండు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇవాళ అధికార పార్టీ అయినా మన ఏ పార్టీ అయినా కానీ ప్రతి ఒక్కరు మండలంలో ఉన్న మా అర్ధనపేట కాన్స్టిట్యూషన్ లో ప్రతి యువకులైనా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఈ తీర్మార్ వల్లకే ఓటేద్దామని నిర్ణయించుకున్నారు. ఎవరు చెప్పినా చెప్పకున్నా, ఎందుకంటే ఆయనే ఎలాంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. లేదు కొందరు అనుకుంటున్నారు అధికార పార్టీలో ఉన్నాడు ఆయనే ప్రశ్నిస్తాడు. లేదు లేదు, అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీలను కూడా నిలదీసి అడిగేంత సత్తా ఆయనకున్నది. కాబట్టి అప్పుడు అంతకుముందే మనం మోసపోయినాం. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రాధాన్యత ఒకటి, సెకండ్ ప్రాధాన్యత ఒకటి ఇట్లా ఇవ్వకుండా ఈసారి ఖచ్చితంగా అన్నకు ఒక్కరికే ప్రాధాన్యత ఓటు అయిన తీర్మార్ మల్లన్నకు 2వ నెంబర్లో మనం 1వ నెంబర్ ఆయనకి వేయాలనుకుంటున్నా. పోయినసారి మనం 39వ నెంబర్ కూడా గుర్తుపట్టుకొని వేయడం జరిగింది. అయినా అక్కడ ఉన్నటువంటి పల్లెరాజుడి ఎన్ని కోట్లు పెట్టినో అందరు తెలుసు. ఇప్పుడు అలాంటి కోసం ఈ రోజుల్లో అయితే మనం ఖచ్చితంగా ఉన్న యువకులైనా ఎవరైనా విద్యావంతులైనా ఎవరైనా కానీ తీర్మార్ మల్లన్నకు ఓటు వేయడమే ధర్మం. ఎందుకంటే ఎవరు చెప్పినావో, ఎమ్మెల్యే చెప్పినానో, ఎంపీ చెప్పినాని వారు చెప్తే వారు ఇస్తే తినవలసిన అవసరం చేయవలసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి నిరుద్యోగులను ఎవరికైనా నిలదీసి అడిగే సత్తా ఒక తీర్మార్ మల్లన్నకే ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా గ్రామస్తులైనా ఎవరైనా మండలం ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరూ కూడా తీర్మార్ మల్లన్నకు ఓటేయాలని అవినంగా మిమ్మల్ని నేను ఒక మాజీ సర్పంచ్, సిద్ధంపేట మాజీ సర్పంచ్ గా నేను మీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను.